బాలుని కార్స్ కంపెనీ ఓనర్ని చేసిన మీనా, షాక్లో ప్రభావతి, మనోజ్, రోహిణి, ఆనందంలో సత్యం, సుశీలమ్మ, సుగుణమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలుని కారు ఓనర్స్ని చేయడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పార్వతమ్మ చెప్పిన మాటలకి ఇంకా మీనా చాలా బాధపడుతుందనుకుంటా. అందుకే నా వల్ల మీనా బాధపడడం నాకు అస్సలు నచ్చడం లేదు. మీనాను నేను ఎంతగానో బాధపడుతున్నాను. అటు మా అమ్మ ఒక మనిషిలా, ఒక కోడలుగా కాకుండా మనిషిలా కూడా చూడదు. అలాంటిది నేను కూడా మీనాను అర్థం చేసుకోకపోతే ఎలాగా అని మీ ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో పూలగంప అని పిలిచనేసరికి ఇంకా మీనా అయితే మాట్లాడదు. మీనా మాట్లాడకపోవడంతో ఏంట్రా నీ భార్యను పిలుస్తున్నావు? నిన్నటి వరకు ఎవరు నువ్వన్న వాడివి, ఇప్పుడు పిలవాల్సిన అవసరం ఏముందని చెప్పాను. కానీ నువ్వు ఉండు నాన్న, మా భార్యాభర్తల విషయంలో చాలా గొడవలు వస్తాయి. అయితే మాత్రం మేమిద్దరం భార్యాభర్తలు కాకుండా పోతామా ఏంటి? ప్రభావతమ్మ, నువ్వు ఎన్నిసార్లు కొట్టుకోలేదు, ఎన్నిసార్లు కలిసిపోలేదు. నేను నా భార్య అలానే కలిసిపోతాం, రా పూలగంప అంటూ ఇంకా మీనా చేతిని పట్టుకుని మరీ బాలు తన గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు. ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి, ఎందుక నీకు సారీ చెప్దామని. నా వల్ల నువ్వు అస్సలు బాధపడకూడదు, నా వల్ల అయితే నీ కంట్లోంచి నీళ్లు రాకూడదు. నువ్వు సంతోషంగా లేకపోయినా కానీ నీ కళ్ళల్లో బాధ మాత్రం నా వల్ల అయితే అస్సలు రాకూడదని నేను అనుకుంటున్నాను. ఇంక మీదట నిన్ను ఇబ్బంది పెట్టేటట్టు, నిన్ను బాధ పెట్టేటట్టు నేను ఎప్పుడు కూడా మాట్లాడను. అలాగే నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నా కానీ నేను చూసి అస్సలు ఊరుకోను అని చెప్పి ఇదే నీకు నేను మాటిస్తున్నానంటూ బాలు అయితే మాటిస్తాడు మీనాకైతే. ఇంకా అలా మాటిచ్చిన తర్వాత మీనా చాలా సంతోషపడిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనగానే ఈ బాలు ఒక్కసారి మాటిస్తే ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు అని చెప్పి బాలు అయితే సరే నాకు చిన్న ట్రిప్ ఉంది, వస్తాను పొలగంప అంటూ బొగ్గగిల్లి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే పార్వతమ్మ అయితే ఫోన్ చేస్తుంది. బాలు అల్లుడు గారు వచ్చారమ్మా, నీతో ఏదైనా మాట్లాడారా అని చెప్పాను. కానీ నీ దగ్గరికి వచ్చారా? నీ దగ్గరికి రావడం ఏంటమ్మా అని చెప్పనేసరికి, సుమతి నేను నడుచుకుని వస్తుంటే అల్లుడు గారు దారిలో కనిపించారు. ఎంత దూరం ఎండను పడి నడుస్తారు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రమ్మంటే ఇద్దరం కూడా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అల్లుడు గారిని లోపలికి పిలిచి, మీనా ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించండి, అంతే తప్ప బాధ పెట్టకండి. ఆ ఇంట్లో తనను ఒక మనిషిలా చూడగలిగేది మీరు మాత్రమే. మీరే తన్ను పట్టించుకోకుండా నువ్వెవరివి అంటూ తన మీద చెయ్యెత్తితే తను ఎవరికి తన బాధను చెప్పుకుంటుంది అని చెప్పాను. అల్లుడు గారికి కోపం వచ్చిందో ఏంటో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసారమ్మా అని చెప్పనేసరికి, ఏం పర్వాలేదమ్మా, ఆయనలో మార్పు వచ్చింది, నాకు క్షమాపణ చెప్పారు, నాకు మాట ఇచ్చారంటూ ఇక్కడ జరిగిన విషయం చెప్పేసరికి పార్వతమ్మ చాలా సంతోషిస్తుంది. సుమతి కూడా సంతోషిస్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సుమతి, శివ ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళిపోతారు. ఇంకా పూలు అమ్ముకుంటూ ఉంటుంది పార్వతమ్మ అయితే. అప్పుడే లాయర్ అయితే వస్తాడు. ఏంటండి, నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నారనగానే ఆ కేసు తేలదు, ఇంకా మిమ్మల్ని మర్చిపోకపోతే ఏం చేస్తాము? నా భర్త బ్రతుకున్న రోజులు కేసు కలిసి వస్తుంది, బిడ్డలు సంతోషపడతారు, సుఖపడతారు, ఆస్తి కలిసి వస్తుంది అనుకున్నాను. కేసు గెలవలేదు, ఆస్తి కలవలేదు, ఇంకెందుకు దాని గురించి నేను ఆశలు కూడా వదిలేసుకున్నాను అని చెప్పి పార్వతమ్మ చెప్పేసరికి, మీరు వదిలేసుకున్నారేమో, నేను వదులుకోలేదు. మీ ఆయన గారు ఉన్నన్ని రోజులు ఎంతైతే కష్టపడ్డారో నాకు బాగా తెలుసు. అందుకనే మీ ఆయన గారు చనిపోయినా కానీ నేను మాత్రం వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా సాధించాను. కేసు గెలిచాము. మీకు రావాల్సిన వాటా ఆస్తి మీకు వచ్చింది. ఆ కాగితాలు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా ఆస్తి దస్తావేజులైతే పార్వతమ్మ చేతిలో పెట్టేసరికి పార్వతమ్మ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా అలా చేతిలో పెట్టడంతో ఎంత విలువైంది అని చెప్పాను. కానీ
మొత్తం మీకు ఉన్నది 3 కోట్లు కాబట్టి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఆస్తి కలిసి వచ్చింది. కొన్ని స్థిర చర ఆస్తులు కూడా ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ మీ వాటా ₹1,00,00,000 మీ చేతిలో పెడుతున్నానని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా పార్వతమ్మ అయితే ఇంకా అలా సంతోషపడడంతో వెంటనే మీనాకు ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా ఒక్కసారి ఇంటికి రమ్మనగానే ఏ అమ్మ అని చెప్పనేసరికి సంతోషకరమైన వార్త చెప్తానని చెప్పనేసరికి ఇటు అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చేయడంతో ఇంకా ఎంతగానో సంతోషపడిపోతుంది. ఇంకా శివ ఇటు సుమతి వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తుంది పార్వతమ్మ. ఇంకా అందరూ కూడా వస్తారు. ఏం జరిగిందమ్మా, ఏంటి అంత సంతోషకరమైన వార్త అని చెప్పాను కానీ మీ నాన్నగారు బ్రతికున్న రోజుల్లో ఒక కోర్టు కేసు మీద చాలా రోజులు తిరిగేవారు గుర్తుందా అని చెప్పాను కానీ అవునని చెప్తుంది మీనా. ఆ కేసు గెలిచామమ్మా, మన వాటాకి ₹1,00,00,000 వచ్చాయి అని చెప్పాను కానీ ఇంకా వెంటనే సుమతి అయితే అందులో 50 లక్షలు అక్కకి ఇచ్చేద్దామమ్మా, 50 లక్షల్లో మనం ఏదో ఒకటి చేసుకుందాం, అన్నయ్య నేను చదువుకుంటున్నాం కదా, మాకు డబ్బులు సరిపోతాయి, అక్కకే పాపం ఏమీ చేయలేదని కానీ అదేంటే ముగ్గురికి సమానంగా కదా ఇవ్వాలి అని చెప్పి మీనా అనేసరికి వద్దక్క, నీ వాటాకి 50 లక్షలే, ఆ 50 లక్షలతో బావగారికి ఏదైనా బిజినెస్ పెట్టించు అని చెప్పనేసరికి ఇంకా మీనా చాలా సంతోషపడిపోతుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే బాలు అయితే ఇంటికి వస్తాడు. ఏం జరిగింది పొలగంప, ఎందుకు రమ్మని చెప్పావని చెప్పనగానే అల్లుడు గారు అంటూ జరిగిన విషయం అంతా చెప్పేసరికి చాలా సంతోషపడతారు. ఇదిగోండి మీ వాటాకి 50 లక్షలు అని చెప్పనగానే ఇంకా చాలా సంతోషపడుతూ వద్దండి మీరే ఉంచుకోండి, శివకి ఇటు సుమతికి చదువులకి పనికొస్తాయి, నాకున్న చిన్న ఆ పనితో నేను సంతోషంగా ఉంటాను, పూలకంపను కూడా సంతోషంగా చూసుకుంటానని చెప్పాను కానీ అలా అనకండి అల్లుడు గారు, నువ్వైనా చెప్పు మీనా అని చెప్పాను కానీ అవునండి, ఈ డబ్బులు తీసుకుని మీరు కార్ షాప్ పెట్టుకోండి, కార్ షెడ్ పెట్టుకుంటే కొన్ని కార్లకు మీరు ఓనర్ అవుతారు కదా, అది మీ కళకు కూడా, అందుకే ఆ భగవంతుడు మనకి ఒక కారు దూరం చేసినా ఇన్ని కార్లు దగ్గర చేయడం కోసం ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి వద్దని చెప్పి బాలు చెప్తాడు. లేదు తీసుకోండి, తీసుకోకపోతే నా మీద ఒట్టే అల్లుడు గారు అనగానే అంత పెద్ద మాట వద్దు అత్తయ్య గారు అంటూ బాలు అయితే తీసుకుంటాడు. వెంటనే ఒక మంచి ప్లేస్ చూసి ఇంకా ఆ 50 లక్షల రూపాయలతోటే ఆ 50 లక్షలకి ఎన్ని అయితే వస్తాయో దానికి మళ్ళీ కొంచెం ఫైనాన్స్గా కొంత డబ్బు తీసుకుని అవి ఇవి కలిసి ఒక కార్ షాప్ అయితే పెట్టుకుంటాడు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఉన్నట్టుండి పూలకంపకు 50 లక్షలు వచ్చేయడమేంటి, వచ్చినా ఆ డబ్బులు వచ్చాయన్న మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా పనిలో పడి బాలు చేత కారు షాపే పెట్టించేసింది. కానీ మా రోహిణి మా నాన్నకు అన్ని కోట్లున్నాయి ఇన్ని కోట్లున్నాయి అంటూ చెప్తుంది కానీ ఎప్పుడు కూడా మనోజ్కి ₹1 ఇవ్వడం కాదు కదా, నాకు ₹1 కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అనుకుని చూసావా రోహిణి, మీనాకి ఎలా ఆస్తి కలిసి వచ్చిందో లేదో, తన భర్త చేత మంచి బిజినెస్ పెట్టించింది, నువ్వు కూడా మీ నాన్నతో మాట్లాడి మీ ఆయనకు మంచి బిజినెస్ పెట్టించవచ్చు కదా, మీరు కూడా చాలా సంతోషంగా బ్రతుకుతారు అంటూ ఇంకా ప్రభావతి చెప్పేసరికి అంటే ఇప్పుడు ఏంటత్తయ్య అంటే మనోజు ఏ ఉద్యోగం చేయడని నేను మా నాన్నని అడిగి డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులతోటే బిజినెస్ చేయిస్తారా, అంతే తప్ప తన కష్టం మీద తను పెరిగి బిజినెస్ చేయాలని అనుకోరా అత్తయ్య అని చెప్పాను కానీ అలా కాదమ్మా, మీనా తన భర్త చేత కార్ల షోరూమ్ పెట్టించింది కదా, నువ్వు కూడా నీ భర్త చేత ఏదో ఒక బిజినెస్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పాను కానీ నా భర్త అలా నా సొమ్ము తినేవాడు కాదు అని చెప్పి ఇంకా రోహిణి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏటి అమ్మాయి, నేనేమో మీనా వాళ్ళ ఆయన చేత కార్ల షోరూమ్ పెట్టించాడని గొప్పగా చెప్తుంటే ఇదేంటి పుట్టింటి నుంచి డబ్బులు తేవడం ఇష్టం లేక కావాలని డబ్బులు తీసుకురావట్లేదా, నాకెందుకో ఈ అమ్మాయి ధోరణి చూస్తుంటే కొంచెం అనుమానంగానే ఉంది, వాళ్ళ నాన్న పేరు ఎత్తిన ప్రతిసారి కూడా ఫైర్ అయిపోతుంది, అప్పుడు వరకు శాంతంగా మాట్లాడిన అమ్మాయి వాళ్ళ నాన్న ఊసి ఎత్తినా డబ్బులు ఊసి ఎత్తినా కానీ ఎందుకింత ఫైర్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే అత్తయ్య గారి నుంచి తప్పించుకున్నాను, లేదంటే మీనా తన భర్తతో కార్ల షోరూమ్ పెట్టించినట్టే నేను మనోజ్తో ఏదో ఒకటి పెట్టిస్తే
ఎక్కడి నుంచి తెచ్చిపెట్టించాలి? మా నాన్న ఏమన్నా మలేషియాలో ఉన్నాడా ఏంటి? నేనేదో నోటుకొచ్చిన అబద్ధం చెప్పి ఏదో మనోజ్ని పెళ్లి చేసుకుంటే ఈవిడేంటో డబ్బు డబ్బు అంటూ నన్ను తినేస్తుంది. ఇప్పుడు ఆవిడికి 17 లక్షలు ఎలా ఇవ్వాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. పార్లర్లు పెట్టుకోవడానికి 10 లక్షలు, నాకు నగలకి 7 లక్షలు ఇచ్చింది. ఆ ఇంటి కాగితాలు తెచ్చి ఇంట్లో పెట్టకపోతే దాని గురించి ఎప్పటికైనా ఏదో ఒక గొడవ జరుగుతుంది. నా గురించి కూడా బయటపడే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది? ప్రభావతి మరి రోహిణి మీద అనుమానం కలిగింది కాబట్టి రోహిణిని అనుమానించడంతో పాటు తన మీద నిఘా పెడుతుందా? అసలు ఏంటి? తన తండ్రి ఉన్నాడా లేదా? తనకు ఆస్తులు ఉన్నాయా లేదా అన్న ఎంక్వైరీ మొదలు పెడుతుందా? అలా ఎంక్వైరీ మొదలు పెడితే రోహిణి గురించి నిజాలు బయట పడిపోతాయి కదా. మరి అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.